లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలు. ఏం పేరు? ఆమె పేరు అన్నా. ఏం పేరు? అన్నా అను ప్రవక్తి. ఎన్ని సంవత్సరాలు విధవరాలు అయ్యిందంట? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఎక్కడుంది? దేవాలయములో ఉండి దేవాలయాన్ని విడిచిపెట్టక, అయ్యో నా భర్తను కోల్పోయాను, నా యవ్వన కాలంలో ఇంక నా బతుకేంది, నాకు లైఫే లేదు అనుకోట్లా. దేవుడే నా ఆధారం, దేవుడు ఒక్కడే ఆదుకునేవాడు, దేవుడు ఒక్కడే నన్ను మోసం చేయనివాడు అని భర్త చనిపోయిన తర్వాత 84 ఏండ్లు విధవరాలుగా బతికి దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఎలా ఉందంట? దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఇట్లాంటివి జరిగినాయి అనుకోండి. దేవుడు నాకేం చేశాడు, నా భర్త అయిన ఆధారం అనుకున్నా, నా సర్వస్వం, నా ప్రాణం అనుకున్నా అంటారు కొంతమంది. నా పిల్లోడైన ఆధారం అనుకున్నా, నా పిల్లోడిని దేవుడు తీసుకెళ్ళాడు. ఇట్లా మా నాన్నే మాకు ఆధారం అనుకున్నాం, నాన్న లేకుండా చేశాడు, అమ్మని లేకుండా చేశాడు. నిరాశపడ్డారా? మామూలు విషయం అండి. 84 సంవత్సరాలుగా విధవరాలుగా బతకటం అంటే అది తీసేయండి. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయటం మామూలు విషయమా? ఉపవాస ప్రార్థనలో ఉన్న రుచి ఆమెకు తెలిసినట్టుంది. రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేయుచు దేవాలయాన్ని విడిచిపెట్టక. మనకేమో కాసేపు ఉండటానికే ఇక్కడ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, పైన ఎండమంట, లోపల మండుతూ ఉంటుంది, టైం అయిపోతుందని. దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో సేవ చేసిన ఆమె జీవితం చూడండి. ఆమెకి భర్త లేకపోయినా దేవుడు ఎంత ధన్యత. రూతు జీవితంలో కూడా మీరు చూస్తే భర్తను కోల్పోయింది యవ్వన కాలంలో. దేవుణ్ణి నమ్ముకుని వచ్చిన ఆమెను దేవుడు అన్యాయం చేశాడా? నన్ను ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుండేది, పిల్లలు పుట్టేవాళ్ళు, అది వేరు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటానని గుడ్డిగా దేవుని నమ్మి వచ్చేస్తే రూతు జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలిచాడు. ఆమెకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, బోయోజుని ఇచ్చాడు. ఈమెకేమో సెకండ్ మ్యారేజ్, ఆయనకేమో ఫస్ట్ మ్యారేజ్. చూడండి, అద్భుతంగా ఆమె జీవితం తారుమారైపోయింది. దేవుడు ఆమెను వంశవాళ్ళలోకి ఎక్కించాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, అన్నా అనే ప్రవక్తి జీవితంలో మనం చూసాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న విషయం అర్థమైంది. అనేకుల కొరకు నాకు మంచి కుటుంబం కావాలి, నాకు మంచి యజమానిని చూపించు ప్రభువా, చేసుకుంటా, యవ్వన కాలంలో ఉంటా, నేను ఎట్ట బతికేది అని కాదు ఆమె ప్రార్థనలో. అనేకుల కొరకు దేవాలయంలో అందరి ప్రయోజనం కొరకు దేవాలయాన్ని విడిచిపెట్టకుండా ఇక నా జీవితం అందరి కొరకు ప్రార్థన చేయడానికి అంకితం అని తీర్మానం చేసుకుంది. దేవుడు ఆమెకి ఎంత ఆయుష్ ఇచ్చాడంటే, విధవరాలుగానే 84 ఏళ్ళు బతికి. ఎట్లాంటి సమర్పణ ఉంటుందా మనలో? ఇలాంటి సమర్పణ మనం మన కొరకే చేసుకోము, ఇతరుల కొరకు చేయడానికి మళ్ళీ అదో సమర్పణ. ఆచార ప్రార్థనలు కాదా అవి, ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు చేస్తూ సేవ చేసింది ఆమె. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంది.
కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో మనం చదువుకున్నాం, ఉపవాసము వలననే అట్టిది వదలి వెళ్ళుట సాధ్యము అని చెప్పాడు. జవాబు రాని ప్రార్థనలకి ఉపవాస ప్రార్థనలో దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి తరచుగా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి.